నమస్తే, నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్ అనే ఒక రాష్ట్రం దాదాపు 35 సంవత్సరాల పైన కమ్యూనిస్టులు కంచు కోటగా ఉంటే ఆ కంచుకోట రికార్డును బద్దలు కొట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక రికార్డు సృష్టించారు. టీఎంసీ 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక దాదాపు ఆమె ఎప్పుడూ ఎదురులేనంతగా బీజేపీ నుంచి ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటున్నారు. బీజేపీ కూడా కమ్యూనిస్టులు తృణమూల్ కాంగ్రెస్ ఇద్దరిని కూడా చీల్చుకుంటూ మధ్యలో వెస్ట్ బెంగాల్లో ఎమర్జింగ్ కింద కనబడుతోంది. దాదాపు మనకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే చాలా వరకు సర్వేలన్నీ కూడా బీజేపీ 110 స్థానాలపైన గెలుచుకుంటుందని లేకపోతే అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు వచ్చినా కూడా ఆఖరి నిమిషంలో కమ్యూనిస్టులు క్రాస్ ఓటింగ్ వల్ల కానీ లేకపోతే కాంగ్రెస్ కూడా క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ మమతా వెనకపడాల్సి వచ్చింది. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో పార్టీ బలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. దాదాపు 2019లో 19 సీట్లతో గెలుచుకుంది బీజేపీ పార్టీ. కాకపోతే మమతా బెనర్జీ టీఎంసీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అంతేకాకుండా ఒక సవాల్ను కూడా విసిరింది బీజేపీ పార్టీకి. మళ్ళీ మీరు 2024లో మీకు ఆ స్థానాలు కూడా రానివ్వనని చెప్పి ఒక సవాల్ని అయితే గట్టిగా విసిరింది మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ. రాబోయే 2024 ఎన్నికల్లో బెంగాల్లో అయితే 2019 లాగా ఉన్నట్టుగా పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు. గ్రౌండ్లో చూసుకుంటే నాకు ఒక వెస్ట్ బెంగాల్ రిపోర్టర్ పంపించిన దాని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి బీజేపీకి ఓట్ల శాతం అయితే పెరిగింది 2019 కన్నా. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక న్యాచురల్గానే బీజేపీ క్యాడర్ అంతా కూడా లోయర్ అయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ తిరిగి బలం పుంజుకుంది. అంతేకాకుండా 2024 లోక్సభ ఎన్నికలకి బీజేపీ చేసిన ఒక కరెక్ట్ స్ట్రాటజీ అనుకోవచ్చు మనం. పంచాయతీస్ అన్నిట్లో కూడా బూత్ క్యాడరు బూత్ కమిటీస్ని దాదాపు 90% వరకు అందరినీ ఎన్నుకుంది. బూత్ కమిటీస్ని ఫామ్ చేసింది. అంతేకాకుండా అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో కూడా క్యాడర్ని ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసుకుంది. కరెక్ట్ కార్యకర్తలు దొరికారు వెస్ట్ బెంగాల్లో కమల్ దళానికి. 2024 ప్రొజెక్షన్ కనుక మనం ఓట్ షేర్ చూసుకుంటే దాదాపు బీజేపీకి 43%, అంటే 2019 కన్నా కూడా 3% ఓట్ షేర్ ఎక్కువ పెరుగుతుంది. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్కి కూడా 46% అని చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. దానికి కూడా 3% ఓట్ షేర్ పెరుగుతుంది. నష్టపోతుందల్లా కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనం చూసుకుంటే కనుక మీడియాలో కూడా మార్పు వచ్చింది వెస్ట్ బెంగాల్లో. ఎప్పుడు కూడా మీడియా బీజేపీని అంటరాని పార్టీగా చూసేది వెస్ట్ బెంగాల్లో. అంతేకాకుండా అది బెంగాలీ పార్టీ కాదు అనే ఒక ముద్ర ఉండేది. అలాంటిది మొట్టమొదటిసారిగా బీజేపీ గురించి కూడా కొద్దిగా వార్తలు కవర్ చేయడం మొదలుపెట్టారు వెస్ట్ బెంగాల్ మీడియా. ఆర్టికల్ 370 రద్దు గురించి కానీ సిఏ గురించి ఇట్లాంటివన్నీ కూడా ప్రొజెక్షన్ మొదలైంది. మీడియాలో కూడా ఒక మార్పు వచ్చింది. రెండోది ఇందాక చెప్పినట్టుగానే బూత్ కమిటీలు ఇవన్నీ కూడా ఫామ్ చేసుకుంటూ మొదలుపెట్టారు బీజేపీ వాళ్ళు. అది కూడా ఈసారి అడ్వాంటేజ్ కాబోతుంది. నెక్స్ట్ టీఎంసీ ఎంపీలు అందరూ కూడా ఎక్కువ అవినీతిలో కూరుకుపోయారు. సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళ మీద బాగా యాంటీ ఇంకంబెన్సీ ఉంది వెస్ట్ బెంగాల్లో. ఇంకా నాలుగోది నిరుద్యోగ సమస్య. అట్లాగే అభివృద్ధి ఎక్కడా కూడా కనపట్టలేదు. ఈ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఎక్కడా కూడా కంపెనీస్ పెద్దగా వచ్చింది లేదు ఇదివరకట్లాగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా పెద్ద మార్పు రాలేదు. ఇంకా ముఖ్యమైనది స్కామ్స్ అన్నీ కూడా టీఎంసీ నాయకులను బాగా చుట్టుముట్టినాయి. ఉదాహరణకి జాబ్ స్కామ్ అని, ఎస్ఎస్సి స్కామ్ అని, రేషన్ స్కాములని ఇలాంటి స్కాముల వలయంలో చిక్కుపోయి ఉన్నారు టీఎంసీ నేతలందరూ కూడా. ఇంకా ఆరోజు వచ్చామంటే మనం బీజేపీ ఎప్పుడూ చేయనట్టుగా అర్బన్లో కూడా వెళ్ళింది సువేందు అధికారి రూపంలో. వాళ్ళకి ఒక మాస్ లీడర్ చాలా సంవత్సరాల తర్వాత దొరికాడు. మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సువేందు అధికారిని ప్రొజెక్ట్ చేసింది. ప్రస్తుతానికి కూడా సువేందు అధికారి విలేజెస్లో కూడా బీజేపీని బాగా ఎక్స్పాండ్ చేయగలిగాడు 2024 లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని. ప్రస్తుతానికి మనం ఇంకొక మేజర్ షిఫ్ట్ అనుకోండి ఏదైనా మనం వెస్ట్ బెంగాల్లో చూడబోతుంది. లెఫ్ట్ ఓట్స్ బ్యాంక్ మొత్తం కూడా చాలా వరకు ఎక్కువ శాతం మళ్ళీ బీజేపీ వైపు మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో చూస్తున్నారు. ఈసారి వెస్ట్ బెంగాల్లో
ఇండియా ఎలియన్స్లోకి అప్పుడే లోకలోకలు మొదలైనవి, మనకు తెలియదు రేపు పొద్దున వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్లస్ టీఎంసీ వెళ్తాయా లేకపోతే విడిగా వెళ్తాయా, కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వెళ్తాయా అనేది మనం వేచి చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లెఫ్ట్ ఓట్ బ్యాంక్ మాత్రం చాలా ఆశ్చర్యకరంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ వైపుకి మళ్ళుతున్నారు. ఇది చాలా పెద్ద మార్పు వెస్ట్ బెంగాల్లో. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రకారం చూసుకుంటే టీఎంసీ కొన్ని ఎంపీలు కొన్ని చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళకి ఇప్పటికీ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ మాత్రం కన్సాలిడేట్గా ఉంది దాదాపు 19 నుంచి 20 నియోజకవర్గాల్లో. ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎంత ఉన్నా కూడా టీఎంసీకి ఈ ఒక్క ముస్లిం ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనేది మాత్రం సాలిడ్గా టీఎంసీ వైపే ఉంది వెస్ట్ బెంగాల్లో. మనం 2024 జనవరి మొదటి వారం ప్రకారం మనకు అందిన అక్కడ గ్రౌండ్ లెవెల్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 19 స్థానాల్లో గెలవబోతోంది 43% ఓటు షేర్తో. టీఎంసీ 22 స్థానాల్లో గెలవబోతోంది 46 ఓటు శాతంతో. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉంది 5% ఓటు షేర్తో. కమ్యూనిస్ట్ పార్టీలు 3% ఓటు షేర్తో ఉన్నారు, 0 కింద కనబడుతోంది. అట్లాగే అదర్స్లో కూడా 0 కింద కనబడుతుంది, కాకపోతే ఓటు షేర్ మాత్రం 5%. అయితే పెద్ద మార్పు ఏం కనబట్టలేదు మనకి 2019 లోక్సభ ఎన్నికలకి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ. కాకపోతే పెద్ద మార్పు అనేది చెప్పుకోవాలంటే రూరల్ అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళిపోవటము, లెఫ్ట్ ఓటర్స్ని టర్న్ చేసుకుంటాము, ఒక మాస్ లీడర్ని ఎమర్జీ చేసుకోగలిగింది వెస్ట్ బెంగాల్లో. దాదాపు మమతా బెనర్జీ కూడా 30 సంవత్సరాల పైన పోరాడితే తప్ప కమ్యూనిస్ట్ కంచుకోటలోకి వెళ్ళలేకపోయారు. కానీ బీజేపీ మాత్రం అతి త్వరలోనే వెస్ట్ బెంగాల్లో కూడా అధికారం కైవసం చేసుకోవచ్చని ప్రస్తుతానికి ఈ లోక్సభ